హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు, వరమహాలక్ష్మి వ్రతం అండి. అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పెళ్ళైన తర్వాత ఇది నా రెండో వరమహాలక్ష్మి పూజ అండి. మొదటి సంవత్సరం ఇండియాలో అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఫ్యామిలీ, బంధువులందరితో కలిసి ఎంతో ఆనందంగా పూజ చేసుకున్నాను. కానీ ఈ సంవత్సరం మాత్రం మెక్సికోలో మన వాళ్ళందరికీ దూరంగా చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇంత బాధలో కూడా ఒక అదృష్టం, ఆనందం ఏంటి అంటే అది మీకు లాస్ట్లో చెప్తాను. ముందుగా వినాయకుడిని పూజ చేసుకొని ఆ తర్వాత షోడశోపచార పూజతో అమ్మవారిని శ్రద్ధగా పూజించాము. తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ అక్షింతలతో పూజించాము. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం కోసం కనకదార స్తోత్ర పారాయణం కుంకుమార్చనతో చేశాము. ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః. నమోస్తు భూమండలనాయికాయై, నమోస్తు దేవాదిదేవపరాయై, నమోస్తు శాంతాయురవనాయై. పూజలో భాగంగా అమ్మవారికి పరమాన్నం మరియు గారెలు నైవేద్యంగా సమర్పించి చివరిగా అమ్మవారికి హారతిచ్చి నాకెంతో ఇష్టమైన దేవీ పాటతో పూజను ముగించాము. దేవి 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 విరాట్ రూపమైనటి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు. దేవి విరాట్ రూపమైనటి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు. ఉదయించు రవి కాళ్ళ పారాని పెట్టు, శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు, మధ్యాహ్న రవి మకుట కూటీరము, నక్షత్ర తటిరత్న భూషావళి. దేవి 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 విరాట్ రూపమైనటి నీకు ప్రకృతి సర్వం. ఇంత దూరంగా మెక్సికోలో ఉన్న మన సాంప్రదాయాలు, పండుగలు మనస్ఫూర్తిగా జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. మా వారితో కలిసి పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నైవేద్యంగా పెట్టిన పరమాన్నం, గారెలు తయారీ విధానం క్లుప్తంగా అండ్ టిప్స్తో సహా మరొక వీడియోలో చూపిస్తాను. వరమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రీ వరమహాలక్ష్మి దేవి శరణం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే.